మేధావులు ఎన్నో లక్షల మంది చదువుకున్నాం. విద్యాదానం, ఆరోగ్య దానం, అదే ప్రాణదానం ట్రస్టులు ఉన్నాయి. వాటి ద్వారా చేయటం తప్పు కాదు సార్. అలాగే చిత్తూరు తిరుపతి పారిశుద్ధ్య కార్మికుల్ని టీడీడీ నిధులు డబ్బులు కట్టాలంటే తప్పు. తిరుపతి దేవస్థానానికి అడవులు ఎందుకు ఇవ్వాలి? ఇట్లా అడ్డంగా మాట్లాడితే సొసైటీ అంగీకరించదు. మీ నాయకులు రోజుకి 2 లక్షల మంది తిరుపతికి అన్నప్రసాదాలు చెడిపోయినాయి. కొండ మీద అన్నప్రసాదాలు అన్నదాలు చెడిపోతాయి. ప్రసాదాలు నెయ్యి కనబడతా ఉందండి. మీరు ఉచ్చగ్రహాలాగా మీరు దిగేస్తారు చెప్పండి మీరు అవన్నీ. కాబట్టి దేవుడు నైవేద్యాల్లో కూడా మీరు భాగాలు పంచుకొని దేవుడి కైకర్యాలు కూడా తినేస్తా ఉంటే మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాల. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. నేను చెప్పింది ఏంటంటే కొండ మీద నిధులు కొండ కిందకి తీసుకొచ్చారు. యూనివర్సిటీలు కడితే ఎవరు అబ్జెక్షన్ చెప్పలా. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటం మొదలెట్టింది అనేది ఆయన హయాంలో మొదలైంది. దాన్ని క్రమబద్ధీకరించారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రోజుల్లో. అది నేను చెప్తున్నది. తిరుపతి డెవలప్మెంట్ కి అంటే తిరుపతికో మున్సిపాలిటీ ఉంది సార్. తిరుపతికో మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీ పన్నులు వసూలు చేస్తుంది. ఆ డబ్బులతో ఏమైనా చేసుకోవాలి. టీటీడీ నిధులు వాడటం ఏంటండి? ప్రభుత్వాలు కాదు. అది మేము చేసినా వాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే. దేవుడు ఆస్తులు ప్రజల సౌకర్యాలు వాడకూడదు. ఎందుకు వాడాలంటే చదువుకు, ఆరోగ్యానికో, ఎమర్జెన్సీకో వాటికి వాడుకోవచ్చు. అంతేగాని పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కోసమో, రోడ్లు వేయడానికి కోసమో, జల్సా చేయడం కోసమో, కరుణాకర్ రెడ్డి గారి యొక్క బ్రహ్మోత్సవాలకి ఉంటుందని కొత్త కార్యక్రమం చేయడం కోసం, వ్యక్తిగత మెహర్బానీ కోసం వాడితే మాత్రం అది 100% సిటీ ద్రోహం చేయడం అవుతాం. తప్పండి. అది మీరు ఒప్పుకుంటారు. రైట్ వేణు గారు. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు టీటీడీ నిధులు తిరుపతికి ఎందుకు పెట్టాలంటే ఈరోజు తిరుపతిలో దాదాపు 2 లక్షల మంది భక్తులు ట్రావెల్ అవుతా ఉంటారు. అంటే తిరుమలలో అంతమంది స్టే చేయలేరు. తిరుమలలో 30,000 మందో 20,000 మాత్రమే కెపాసిటీ ఉంటాయి. 20,000 మంది కూడా ఉండదు. అప్పటికే రోడ్డుకు వచ్చేస్తారు. ఉన్నాయో చౌట్రీస్ రూపంలోనూ రకరకాలుగా ఏదైతే విశ్రాంతి గదులు ఉన్నాయో వాటిలో ఉండడం జరుగుతుంది. అదే విధంగా దాదాపు తిరుపతిలో 5-6 టెంపుల్స్ ఉన్నాయి. 5-6 అంటే ఇప్పుడు గోవిందరామ స్వామి టెంపుల్, రామరాజు గుడి, అదే విధంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కువ తిరుపతి అభివృద్ధి దయచేసి వాసుదేవన్ గారు వినపడుతుందా వాయిస్? వినిపిస్తుంది. చెప్పండి వాసుదేవన్ గారు, ఈరోజు తిరుపతిలో ఏమంటే గోవిందరామ స్వామి టెంపుల్, రామాలయము, కపిల్ తీర్థము, అదే విధంగా శ్రీనివాస్ చౌల్ట్రీ, మాధవ్ చౌల్ట్రీ, అదే విధంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఈ విపరీతంగా యాత్రికులు రొటేట్ అవుతూ ఉంటారు. ఈరోజు తిరుపతిలో ఏదైతే మామూలుగా ఏదో గుంటూరు కార్పొరేషన్ లేకపోతే ఇంకో కార్పొరేషన్లకు అయితే ఈ ఉండే స్టాఫ్ దానికి సరిపోతారు. ఇక్కడే పాపులేషన్ 2 లక్షల మంది అంటే 2 లక్షల మంది అదనంగా యాత్రికులు రావడం జరుగుతారు. ఆ 2 లక్షల మంది యాత్రికులు వచ్చింది ఏ స్పెషల్ గా మనం ఏమి కలెక్ట్ చేయడం లేదు. మున్సిపాలిటీ ఏదైతే గుంటూరులో ఏదైతే బిల్డింగ్ వసూలు చేస్తుందో ట్యాక్స్, ఈడ బిల్డింగ్ కూడా అదే వసూలు చేస్తారు. ఇక్కడ యాత్రికుల సముదాయం ఎక్కువ ఉంది, యాత్రికులు ఎక్కువ వస్తూ ఉంటారని చెప్పేసి దానికేం డబుల్ ట్యాక్స్ ఏం వసూలు చేయదు కదా. అక్కడ ఈ పక్క రాష్ట్రం పక్క సిటీలో ఎంత వసూలు చేస్తున్నారో టీటీడీ నిధులు వాడుకొని మేము రోడ్లు వేస్తాము, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడతాము, కొండ మీద కడ్డీలు కడతా ఉంటే తప్పు కదా. టీటీడీకి వచ్చే యాత్రికులు ఖర్చు పెడతారు వచ్చి మీరు ఇంత దుర్మార్గంగా విచారణ చేస్తున్నాం తప్పండి. 100% రాంగ్. మీరు రాంగ్ మెసేజ్ ఇస్తారు. తిరుపతి వద్ద అవసరం ఉంటాం. మీ రాజకీయ పునరావాసం రద్దు చేయని ముందు
మొత్తం బడ్జెట్ జీరో చేస్తారా? టీడీ నిధులను భోజనం చేస్తారా? ఏమర్థం కాదు నాకు. సత్రాలు ఉన్నాయి, రకరకాల రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు ఉన్నాయి. ఈ యాత్రికులు రొటేట్ చేయడం వల్ల ఇంకా అడిషనల్ ఇంట్రెస్ట్ చూపించి అవి గ్రీన్ గా పెట్టుకుంటే టీటీడీ వల్ల వచ్చిన ఏం నష్టం ఏముంది? ఈ రోజు ఆ వచ్చే యాత్రికులే కదా ఇక్కడ ఉంటున్నారు. చౌదరి గారు ఒక్క నిమిషం, అంకమరావు గారు శుభ్రంగా ఉంచడానికి ఒక 25 మంది స్టాఫ్ ప్రమోట్ చేయమంటే వీళ్ళేదో గగ్గోలు పడిపోతున్నారు. గౌరవనీయులైన వేణు గారు ఒక్క నిమిషం. రామాలయం టెంపుల్ ఉంది, ఆ రామాలయం గోవిందస్వామి టెంపుల్ ఈ చోట శుభ్రంగా పెట్టుకోండి. 8 hours ఒకసారి గౌరవనీయులైన వేణు గారు ఒక్క నిమిషం. వేణు గారు ఒకే ఒక నిమిషం. వేణు గారు ఒకే ఒక నిమిషం. ఒక్క నిమిషం చెప్పేది సార్, ఒక్క నిమిషం. మీరు అడిగిన ఒకే ఒక్క సమాధానం ప్లీజ్ అర్థం చేసుకోండి వేణు గారు. గతంలో 1,20,000 మంది వచ్చారండి దేవదేవుని దర్శించుకోవడానికి. ఈరోజు 75,000 మంది వస్తున్నారండి. అంటే 50,000 మంది తగ్గారండి. రద్దీ పెరిగిందా తగ్గిందా అండి? అప్పుడు లేరా అండి? అప్పుడు శుభ్రం చేయలేదా అండి? అప్పుడు మనుషులు లేరా అండి? ఈరోజు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చారండి, లక్షల్లో వచ్చారండి ప్రతిరోజు. ఏమైనా అధికంగా వాళ్ళకి ఇచ్చారండి? వాళ్ళకి అధికంగా వేతనాలు ఇచ్చారా అక్కడ బంద్ చేసే వాళ్ళకి? ఈ రోజు మీరు తిరుపతిలో ఉంటారు, లేకపోతే మీరు అన్నట్టు గుంటూరులో ఉంటారు. మీరు రాజధాని ఎవరండి? మా ఊరు గుంటూరు, నేను ఉంటుంది హైదరాబాద్. ఇంకేమన్నా కావాలా? మా ఊరు గుంటూరు, నేను ఉంటుంది హైదరాబాద్. గుంటూరులో ₹1,00,00,000 బిల్డింగ్ ఎంత ట్యాక్స్ వసూలు చేస్తారో ఇక్కడ ₹1,00,00,000 బిల్డింగ్ వాల్యుయేటెడ్ ట్యాక్స్ అనేసి మున్సిపాలిటీ వసూలు చేస్తారు. అడిషనల్ గా ఏమి యాత్రికులు వచ్చిపోతున్నారు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అదే విధంగా విమానాల్లో, అదే విధంగా ఏదైతే టెంపుల్స్ లో, ఇక్కడ టెంపుల్స్ లోకల్ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడంతా ఫ్లోటింగ్ ఉంటుంది. ఫ్లోటింగ్ ఉండేటప్పుడు అడిషనల్ గా టీటీడీ కూడా సేవ చేస్తే వచ్చిన ఉపయోగం తప్పేముంది? అదే కదండి నేను కూడా చెప్పింది. గతంలో 1,25,000 మంది వస్తే ఇప్పుడు 75,000 మంది వస్తున్నారు. రోజుకి 50,000 మంది తగ్గారు. రోజుకి 50,000 మంది తగ్గారు. ఆ రోజు చేసిన వాళ్ళు ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు? నేను అదే చెప్తుంది. గతంలో కంటే ఇప్పుడు సందర్శకులు తగ్గారు. ఆ రోజు కరోనా మళ్ళీ వచ్చింది. కరోనా ఏదండి? ఆ రోజు కరోనా మళ్ళీ వచ్చింది. కరోనా వినపట్ల మీరు చెప్పేసరి క్లారిటీ లేదు. మీరు క్లారిటీ లేదు. ఏదండి? బ్లీచింగ్ వాటర్ సప్లై చేశాడంట. కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ బ్లీచింగ్ సప్లై చేశాడంట. దానికి నేను అడిగిన దానికి సంబంధమే ఉందండి. దానికి నేను అడిగిన దానికి సంబంధమే ఉందండి. 1,25,000 నుంచి 75,000 మందికి వస్తే పెరిగారా తగ్గారా? ఒక్కొక్క నిమిషం నేను అడిగిందని చెప్పండి సార్. 1,25,000 మంది వచ్చిన జనాభా 75,000 మంది వస్తే పెరిగారా తగ్గారా? పెరిగారా తగ్గారా? అది దాని ఒక చెప్పడం తర్వాత కంటిన్యూ చేస్తాను. 75,000 మంది తగ్గించేశారా? అప్పుడు ఆ 50,000 60,000 మంది, ఇప్పుడు 60,000 మంది వచ్చేది. ఆహా, ఓహో, ఆహా, చాలా బాగా చెప్తున్నారండి వేణు గారు, చాలా బాగా చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారండి వేణు గారు. మీరు చెప్తానో నేను చెప్తానో కాదండి వేణు గారు, మీరు చెప్తానో నేను చెప్తానో కాదండి. రజనీ గారు మాట్లాడతారు. రజనీ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఏదో మాట్లాడాలి. యాత్రికులకి వచ్చే డబ్బు ఖర్చు తిరుపతి వాళ్ళకైతే మేము ఖర్చు పెట్టుకుంటాం, కుప్పలు తెప్పలుగా వచ్చే వాళ్ళకి మేమెందుకు ఖర్చు పెడతాం? మీ సొమ్ము ఉందిగా, మీ సొమ్ము మీరు తీసుకోండి. మీ దేవుడు సొమ్ముతోనే, దేవుడు సొమ్ము కోసమే వస్తున్నారు కదా, యాత్రికులకి మీరే ఖర్చు పెట్టుకోండి అంటున్నారు గౌరవ రెడ్డి గారు. నాకు అర్థమైనంత వరకు వేణుగోపాల్